అంపల్లి స్టేషన్ కాడ రాజాలింగు. వీకే బోస్. బాస్ వీకే. అవును, నీకంటే అందమైన చెల్లెలుందని నాకు చెప్పలేదే. నీకెందుకు చెప్పాలి రా సాలే. చాలే, ఇదిగో నీ చెల్లెల్ని చూసినప్పుడల్లా నా మనసు లేచి గెంతుతుంది. గెంతితే కోసి మటన్ బిర్యానీలు వేస్తాం. మొన్న మసాలా నూరుతున్నా పిసపిసలాడే దాని ఒళ్ళు చూశాను. అప్పటి నుంచి నా కళ్ళు ఒకటే తిరుగుతున్నాయి. టొమాటోలు బత్తాయిలాగను, బత్తాయిలు పంపర పలసలాగాను కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా 79 మంది గిదే మాట చెప్పారు. అందరినీ మర్డర్ చేసేసినాం. దాన్ని చేసుకోవాలంటే అన్నవరం కొండ మీద వ్రతం చెయ్యాలి. ఊటీ చలిలో రాత్రంతా తిరగాలి. సింహాచలం కొండ ఎక్కి సిలోన్ సెంటర్ లోకి గట్టిగా రాయి విసిరాలి. గట్ల వేసినోనికి ఇస్తాం. నేను అలా వేరేను. శబాష్. వెయ్యలేనని ఒప్పుకున్నందుకు మేరా తిరిగి వెళ్తా. ఓహో, నీకు పరీక్ష తగ్గిస్తాం. థ్యాంక్స్. మా చెల్లెలకి మంచి మంచి చీరలు పెట్టాలి. మల్బార్ కాజాలు పెట్టాలి. ఓహో, పెద్ద పెద్ద కాయలతోని మజా చేయాలి. అది చాలు బాబోయ్ అన్నప్పుడే మీ ఇద్దరికి పెండ్లి. నువ్వు చాలా మంచివాడు రా సాలే. నీ చెల్లెలకి అవన్నీ పెడతాను. నువ్వు నాకు పర్మిషన్ ఇచ్చినందుకు ముందు నీకు ముద్దు పెడతాను. వాడు అది సాలే మీసం. హాయ్, ఏమిటిది? ఈ రెండు నావే. ఈ రెండు నీవని తెలుసు. ఎందుకని? ఆడదంటే చులకనగా చూస్తారని ఈ అన్నయ్య సాయం అడ్డంగా పెట్టుకున్నాను. ఓహో, నీకెవరి సహాయం అక్కర్లేదు. అన్ని సహాయాలు నేను చేస్తాను. మనం కొంచెం ప్రేమించుకుందామా? అలాగే. బొంగు మా నాన్న వచ్చే వేళైంది. ఈలోగా మన ఇద్దరం ఒక్కసారి కౌగులించుకుందామా? ఒక్కసారే. అలాగే, మెల్లగా. ఆ భగవాన్ దాసు ప్రతి రూపాయి వెనక ఒక పాపపు కథ ఉంది. వాడి ఆస్తులు అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఫైల్ ఒకటి ఉంది. మీరది ఎలాగైనా వాడి దగ్గర నుంచి సంపాదిస్తే వాడి జుట్టు పట్టుకుని కోర్టుకు లాగొచ్చు. ఆ ఫైల్ అదే అనటానికి గుర్తేమిటి మేడం? మీరు దాన్ని గుర్తుపట్టే వివరాలు నేను చెప్తాను. దానికోసమే ఒక కథ అర్థాంతరంగా ముగిసిపోయింది. ఆ ఫైల్ కోసమే ఒక మనసు ఆరని చిత్తులా మండుతోంది. ఎలాగైనా మీరు దాన్ని సాధించాలి. హలో బాసు, నేను బంగారాన్ని ఫోన్ చేస్తున్నాను. నువ్వా? ఎక్కడి నుంచి? ఇప్పుడు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాను విషయం అడగొద్దు బాసు. నేను చెప్పే జాగ్రత్తగా విను. ఏమిటా కంగారు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడింగ్ చేయబోతున్నారు. నిజమా? వెంటనే అన్ని ఫైళ్లు, ఆ ఫైల్తో సహా, అదే బాసు స్వామీజీ ఫైల్తో సహా ఇమ్మీడియట్ గా మన ఇంట్లో దాటించేసాయి. ఏమయ్యా, కత్తులతో నన్ను బెదిరించి మా బాసుకు దొంగ టెలిఫోన్ చేయి. ఇదిగో, నేను వెంటనే వచ్చేస్తాను. ఇల్లు జాగ్రత్త. హలో డాడీ. ఏమిట్రా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికో అక్కడికి. నీకెందుకు? నాకెందుకు కాదు, నువ్వు వెళ్ళాక ఇల్లు తగలబడిందనుకో, అది ఆర్పాలో అలాగే తగలబడినేవాలో నాకు తెలియదు. ఇదిగో, చాలా టెన్షన్ లో ఉన్నాను. వేళ కొనం అనుకో. వేళ కూడా అడ్డం కాదు. నువ్వు వెళ్తున్నావు అనుకో, ఎదురుగా లారీ వచ్చిందనుకో, నీ కారును గుద్దేసిందనుకో, నువ్వు చచ్చావనుకో, ఈ ఆస్తి ఎవరి పేరు రాయాలో నాకు చెప్పు. ఏం మాటలు రా అవి? శకున పక్షి. నువ్వే గండ పేరు పక్షి. చెప్పు. చెప్పాలా? చెప్పాలి. ఇప్పుడే చెప్పాలా నీకు? ఇప్పుడే చెప్పాలి. కారు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోవడం అనిపించారన్న, డ్రైవ్ చేసిపోయాడు. ఎవరు? ఆ భూరేశ్వరదేవి కుర్రాడు. గుడని నిరూపించే ఏకైక సాక్షి ఈ ఫైల్. నా జీవితంలో కురిసిన నిప్పుల వానకు కారణం ఈ ఫైల్. దీన్ని పూర్తిగా చదివితే ఆ భగవాన్ దాసుని హంతకుడిగా, దోపిడీదారుడిగా నిరూపించే రుజువులు, సాక్ష్యాలు దొరుకుతాయి. నేను ఇంతకాలం దీనికోసం ఎదురు చూశాను. ఇప్పుడు నా ప్రాణాలు నీ చేతుల్లో పెడుతున్నాను. చాలు. ఈ ఒక్క ఫైలుతో వాడి గురికమ్మం తయారు చేస్తాను. మరణ శాసనం రాయిస్తాను. ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది. ఆ భగవాన్ దాస్ మీద ప్రతీకారంతో ఎక్కడ నా తల్లి హంతకురాలవుతుందోన్న ఆవేదన తీరింది. దీనికోసమైనా నేను ఈ కేసు గెలిచి తీరుతాను. నువ్వు ఆ ఫైల్ తెచ్చిస్తే చాలు, లేకపోతే మేము అడుక్కు తినాలి. భగవాన్ దాస్, నీకు అవసరమైతే మా కాళ్ళు నొక్కుతావు, ఆ అవసరం తీరితే అదే చేత్తో గొంతు నొక్కుతావు. ఇంకెప్పుడు అలా జరగదు. ఈ రోజు నుంచి మీలో ఎవరి నోటి నుంచి అయినా అనవసరపు మాట వస్తే అదే మీ జీవితంలో ఆఖరి మాట అవుతుంది. అలాగే. చేసిన దానికి చంపలేసుకోండి. చేస్తున్న దానికి, చేయబోతున్న దానికి. నా పేరు కూడా మీరు మరోసారి వాయించుకోండి. గౌరవంగా ఉండదు. రాజా, మా అమ్మ భగవాన్ దాస్ కి సంబంధించిన ఈ ఫైల్ నాకు ఇచ్చింది. ఇందులో వాడెంత దుర్మార్గుడో నిరూపించడానికి చాలా సాక్ష్యాలున్నాయి. రేపే కేసు ఓపెన్ చేస్తున్నాను.
కేసు ఓపెన్ చేయాలని చూస్తున్నావు, వాళ్ళు ఈ ఫైలే క్లోజ్ చేయాలని చూస్తున్నారు. అదేంటది? ఇచ్చిదానా? ఎలాగైనా సరే ఈ ఫైల్ కొట్టేయాలని వాళ్ళు తెగ ప్రయత్నిస్తున్నారు. మా సిబిఐ ద్వారా అయితే ఈ ఫైల్ చూపించి వాళ్ళని తేలిగ్గా అరెస్ట్ చేయొచ్చు. అయితే వెంటనే డీటెయిల్స్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేయండి. ఇదిగో ఫైల్. ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన వస్తువులు ఆలోచించకుండా ఇతరులకు ఇవ్వకూడదని మా సిఐడి రూల్స్. ఆలోచించు. ఇది మీకు సిఐడి ఆఫీసర్ గా ఇవ్వడం లేదు, నేను మనసిచ్చిన వాడికే ఇస్తున్నాను. తీసుకోండి. బాధ్యత గల మనిషివని ఆ భగవాన్ దాసుని సాధించడం కోసం ఊపిరంతా కూడగట్టుకుని సంపాదించిన ఒకే ఒక ఆధారాన్ని చేతికిస్తే ముందు వెనక ఆలోచించకుండా ఆ గూడాకిస్తావా? అమ్మా, నీకు 1,00,000 సార్లు చెప్పాను, అతను నువ్వు అనుకునే మనిషి కాడు, ఒక బాధ్యత గల సిబిఐ ఆఫీసర్. నోర్మై! అది సంపాదించడం కోసం ఆ భగవాన్ దాసు రాజాన్ని మీదకి పంపించాడు. నువ్వు ప్రేమ పిచ్చిలో పడి వాడి పన్నాగాన్ని గెలిపించావు. నేను చదువు సంస్కారం ఉన్న మనిషినే. నువ్వు 4 గోడల మధ్య అనుమానాలతో బ్రతికేదానివి. నేను నలుగురిలో మంచేదో చెడేదో ఆలోచించి నిర్ణయం తీసుకునే మనిషిని. నీ అనుమానం తప్పు, నా ఆలోచన ఒప్పు. నీ ఆలోచన చాలా గొప్పది. అందుకే పులి నోటికి తల అందించినట్టు నేను కష్టపడి సంపాదించిన దాన్ని వాడి అహంకార పునాదిలో పాతి పెట్టావని తెలుసుకో. అతను సిబిఐ ఆఫీసరే అంటావు. చూడు, నువ్వు అతన్ని ప్రేమించొద్దని పెళ్లి చేసుకోవద్దని నేను అన్నాను. కానీ పెళ్లి చేసుకునే ముందు అతని గురించి తెలుసుకోవడం మంచిదని నీ మంచి కూడా స్నేహితుడిగా చెప్పడం నా ధర్మం. భగవాన్ దాస్ తన అరాచకాలకు అండగా పెట్టుకున్న కిరాయి గోండావాడు. నీ అమ్మ దగ్గర సరైన ఆధారం లేక నేను నమ్మించలేకపోవచ్చు. నా దగ్గర చట్టరీచ్ ఆధారాలున్నాయి. ఇదిగో చూడు, ఇంతకుముందు అతను చేసిన దొంగతనాలకు, దోపిడీలకు, దొమ్మీలకు ఆధారమైన పోలీస్ రిపోర్ట్. కమాన్, చెకప్ అండ్ డిసైడ్. ఎవరు చెప్పారు? పోలీస్ స్టేషన్ లో నీ కేసుల రికార్డులు చెప్పాయి. చెప్పు, నన్ను ప్రేమించినట్టు నటించి నన్ను మోసం చేసినందుకు ఎంత కిరాయిస్తానన్నారు? నేను కిరాయికి నా శక్తిని అమ్ముకునే మనిషినే కాని మనసును అమ్ముకునేవాడిని కాను. మనిషిగా నిన్ను మోసం చేసిన మాట నిజమే, కానీ నీ మనసును మాత్రం కాదు. ఒకప్పుడు నా తల్లి నీ గురించి నిజం చెబితే చాదస్తురాలనుకున్నాను, కానీ నేను చివరికి చేతగాందల్లా నీలాంటి గుండా చేతిలో మోసపోవాల్సి వస్తుందని ఆ రోజు ఊహించలేకపోయాను. లత, నేను మనుషుల్ని మోసం చేశాను, కత్తులతో బెదిరించాను, రివాల్వర్తో శాసించాను, గూండాయుధంతో ఈ సమాజాన్ని గడగడలాడించాను. ఇది నిజం. కానీ ఈ నిజం వెనుక సమాజం నిజస్వరూపం నువ్వు అర్థం చేసుకుంటే ఈ గూండా విధానమే గొప్పదవుతుంది. నేను చేసేదే న్యాయం అవుతుంది. ఇదంతా నీకు చెప్పేది నన్ను నేను సమర్థించుకోవడానికి కాదు, నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి. నీ గురించి అర్థం చేసుకున్న చాలు. ముందా ఫైల్ అక్కడ. నేను కావాలని తీసుకున్నాక తిరిగి ఇవ్వటం జరగని పని. దుర్మార్గుల్ని దుర్మార్గులను నిరూపించడానికి నాకు చాలా అవసరం. అలా జరగకుండా వాళ్ళని కాపాడటం కోసం అది నాకు అవసరం. దుర్మార్గాన్ని కాపాడాలనుకోవడం గొప్పతనం అనుకుంటున్నావా? ఏది అనుకోవాలో ఏది అనుకోకూడదో నాకు బాగా తెలుసు. నా జీవితంలో ప్రేమాభిమానాలకు తావివ్వకూడదనుకున్నాను. నీలో ఉన్న ఆత్మాభిమానాన్ని చూసి నిన్ను అభిమానించాను, ప్రేమించాను. ఇది నిజం. ఆ ఫైల్ నా వృత్తికి సంబంధించింది. దాన్ని తిరిగి నీకు ఇస్తాననుకోవటం అబద్ధం. చూస్తాను. న్యాయం తప్పితే కన్న తల్లిని లెక్క చేయని తెగింపు నాదే. దౌర్జన్యంతో గెలవాలనుకునే మీ చేతులకు సంకెళ్లు వేయించి కోర్టులో దోషులుగా నిలబెడతాను. ఇప్పుడు పొగరబోతనంతో గుండావని చెప్పిన నిజాన్ని నీతి నిజాయితీ ఉన్నవాడివైతే అప్పుడు న్యాయస్థానంలో ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటావు. అవును, తాను ఆడదామని బాత్రూమ్ లోకి వెళ్ళాను. 2 చెంబులు నీళ్లు పోసుకున్నాను. సబ్బు బిళ్ళ కోసం చెయ్యెత్తాను. అంతే, గాజు కిటికీలో నుంచి ఆ బొంగుగాడు తొంగి తొంగి చూస్తున్నాడు. చూసారా? ఈపు తవ్వేదా పీకే తల్లి అన్నాడు. జుట్టు సిక్కు తీసేదా పీకే తల్లి అన్నాడు. ఇంకా అంతే, భరించలేక గంగాళంలో దూరి ఒళ్ళు దాచేసుకున్నాను. ఆ బొంగాన్ని ముక్కలు ముక్కలుగా చెక్కేస్తాను. ఎక్కడ వాడు? మీ బాబు బయటికి వెళ్ళాక సాయంకాలం 4 గంటలకు వస్తానన్నాడు. ఆడితో సరసం ఆడాలన్నాడు. లేకపోతే నా గుట్టు పోలీసులతో చెప్పి పట్టిస్తానన్నాడు. ఈ విషయం నీతో చెప్పి ఈ కత్తి పెట్టుతో నా గొంతు కోసుకుందాం అనుకుంటున్నాను బావా. వద్దు, వచ్చేసా. ఓ నా పీకే తల్లి, ఊర పిచ్చుకలేహ్యాన్ని అరతులం మింగి మరీ వచ్చేసా. అలాగా బొంగు? అబ్బా, బొంగు బొంగు అని వద్దు వద్దు. చూడు, ఊర పిచ్చుకలేహ్యం 1.5 గంట మాత్రమే పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యుడు చెప్పాడు. అంతేనా? కొంచెం స్టాక్ తెచ్చుకోపోయావా? రేపిస్తా అన్నాడు. 6 గంటలకు మా పాస్ వచ్చేస్తాడు. అప్పుడే నీలో పిచ్చుక లక్షణాలు కనపడుతున్నాయి. అమ్మో, ముక్కు. చెయ్యి నొప్పిగా ఉందా? అలా అడకపోతే నొక్కకూడదు. ఇదేమిటి, నిన్న కోడిగుడ్లో నున్నగా ఉన్న చెయ్యి మీద
కొబ్బరి తోటలో వెంట్రుకలు మొలిచాయి. నీకోసం ఎదురు చూసి చూసి ఎంటుకలన్నీ అలా మొలిచినాయి. లేహేం ఖరీదు 200 రూపాయలు. మా నాన్నమ్మ నా మీద చేసేవాడికి స్వయంవరం పెట్టింది. నువ్వు పని చెయ్యాలి. ఏం చేయాలి? మేడ నుంచి దూకాలా? 1000 వెదురు బొంగులు ఒకే చేత్తో విరచాలా? బొంగులే, ఇలా చూడు. మిరపకాయలు? అవును. వీటితో బజ్జీలు వేయమంటావా? కాదు, మంట అనకుండా కజ్జికాయల కరకరాల నవ్వులు మింగాలి. లేకపోతే పైనున్న మా నాన్నమ్మకు మండి నిన్ను దెయ్యం ఎత్తి పట్టుకుంటా. తింటావా పోతావా? ఎలా పోతాను? 200 రూపాయలు పెట్టి లేహం వేసుకొచ్చాను. నీకోసం పట్టుపరుపులు వేయించాను, మల్లెపూలు పడిపించాను, బాదం పాల్లో పిస్తా పప్పు కలిపి అర్ధరాత్రి దాటాక నీకు ఇద్దామని అలాగే ఉంచాను. నువ్వు నా ఒళ్ళో వాళ్తానంటే మిరపకాయలు ఏమిటి, గన్నేరు పప్పు మింగుతాను. ఎండిని కూడా తాగు. గుత్తులు గుత్తులుగా మింగుతాను. ఎవరా బొంగు? మంట మంట మంటలేదు. పట్టుపరుపు, పట్టుపరుపు, మల్లెపూలు, మల్లెపూలు, బాదం పప్పు, బాదం పప్పు. బొంగు పప్పేం వద్దు. బొంగు, ఇంకోసారి నువ్వు నా పీకే తల్లిని కన్నెత్తి చూసినా, పోలీసులు పట్టిస్తానని భయపెట్టినా నీ ప్యాంట్ ఇప్పి పెన మీద కూర్చోబెడతాను. అంట ఈ రోజు నుంచి పీకే తల్లి నీకేమవుతుంది? నీకు కూతుర్లాడదాన్ని కదా నాన్న. మంట తల్లి. మరి నువ్వు నాకేమవుతావు? మంటలుడు. నేను నీకేమవుతాను? మంటమావా. బొంగు మావా. మంటలా తగ్గుతాడు. నిన్ను గుంటలో పెట్టినప్పుడు. పద. అసలు ఆడదాని బలం బలగం ఆ నలుగురు కుర్రాళ్ళు. వాళ్ళని లేపేస్తే దాని కాళ్ళు చేతులు నరికేసినట్టు అవుతుంది. కరెక్ట్ గా చెప్పావు బాసు. అప్పుడు అది కోరలు తీసిన పావులాగా పడి ఉంటుంది. వెంటనే రాజాకి ఈ విషయం చెప్పి రేపట్లోగా పని పూర్తి చేయమను. వండుకున్న కూటి కుక్కని కాపలా పెట్టినట్టు ఈ పని వాడికి అప్పగిస్తే మనం అనుకున్న పని ఫినిష్ చేయడు బాసు. మనల్ని ఫినిష్ చేస్తాడు. అదేమిటయ్యా, వాడిని కాంట్రాక్ట్ కి పెట్టుకుని అడిగినంత డబ్బు ఇస్తున్నాం కదా. వాడు బొత్తిగా అహింసకుండా బాసు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు యుద్ధంలో ఆయుధం పట్టనని చెప్పినట్టుగా హత్యలు చేయనని వీడు మనకి ముందే చెప్పాడు కదా. వాళ్ళని బావమరుదులుగా భావించి ఆఖరికి వీడు భువనేశ్వరిదే పక్షాన్ని చేరిపోతాడని నాకు అనుమానం బాసు. అయితే వాడికి తెలియకుండా మన మనుషుల చేతే పని పూర్తి చేయించు. నేరం వాడి మీదకి పోతుంది. నలుగురు కుర్రాళ్ళు పైకి పోవాలి, వాడు జైలుకి పోవాలి, రెక్కలు తెగిన పక్షుల భువనేశ్వరి దేవి మిగిలిపోవాలి. రేపు ఉదయమే ముహూర్తం. హలో అమ్మా భువనేశ్వరీదేవి, జుమ్మా బజార్ లో ఆ భగవాన్ దాస్ రాజకీయ కక్షల కోసం దొమ్మి జరిపించి చాలా మంది ప్యానాలు తీయాలని చూస్తున్నాడు. మీరెంటనే రాకపోతే చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాయి. ఏంట్రా అదే? జుమ్మా బజార్ లో దొమ్మి జరుగుతుంది. ఈ విషయం మేడం తెలిస్తే వెళ్ళనివ్వదు. పని పూర్తి చేసి వచ్చాక చెబుతాం. ఓకే, పదండి. పదండి. హలో, పోలీస్ స్టేషనా? జుమ్మా బజార్ లో దారుణంగా మనుషులు చంపేస్తున్నారండి. మీరు త్వరగా రండి. రాంగ్ నంబర్. నడి రోడ్డు మీద నరికేస్తున్నారమ్మా. నిరుద్యోగంతో విషం తాగాల్సిన మాకు ఉద్యోగాలు ఇచ్చారు. ఆ దుర్మార్గులు ఎదుర్కొనే అవకాశం కూడా ఇచ్చారు. మేము మీ కన్నబిడ్డలం కాకపోయినా తల్లి కంటే ఎక్కువగా చూశారు. ఎక్కడికో ఎటో కొట్టుకుపోయే మా బ్రతుకులకు మీరు ఆధారం చూపారు.
సానుభూతి చూపించడానికి వచ్చారా? వాళ్ళు బ్రతికినప్పుడు లేని సానుభూతి వాళ్ళు చచ్చాక మీలో బ్రతికిందా? నాగరిక సమాజం మిగిల్చిన ఈ నరమాంసం చూడ్డానికి వచ్చారా? మీ అసమర్థతకు సాక్ష్యంగా ఈ రక్తం పేర్లు చూడ్డానికి వచ్చారా? ఒక రాక్షసుడు తన 2 చేతులతో కత్తి పట్టి ఊత కోత కోస్తుంటే ఇన్ని వందల మంది చేతులు గాజులు తొడుక్కున్నాయా? ఒక కాకి చేస్తే 100 కాకులు ఏడుస్తాయి. ఒక మనిషి చేస్తే 100 మంది ఎప్పుడు తెస్తారా అని ఎదురు చూస్తే నరజాతి కళంకాలు మీరు. ఆకాశమంత సంస్కృతి, భూదేవంత సభ్యత ఉన్న మన దేశ చరిత్రను గూండాల రాజ్యానికి అప్పగించే దేశభక్తులు మీరు. మీలాంటి వాళ్ళ అసమర్థత వల్ల పారుతున్న రక్తాన్ని తనలో ఇమర్చుకోలేక ఈ మట్టి కుళ్ళిపోతుంది. వెళ్ళండి, వెళ్ళి తలుపులు మూసుకొని సమాధి కండి. ఈ సమాజాన్ని శ్మశానం చేయండి. వెళ్ళండి, వెళ్ళండి.